ఇయాల మీ అందరికీ ఓ సత్యం చెప్పాలనుకొని వచ్చినండి. ఉన్న మాట చెప్తాన్నా. ఇగో పిల్లగాళ్ళకు ఇక 2 పుట్టినరోజులు చేయంగానే ఇక బడికి దోలాలే బడికి దోలాలే అని ఒక్కటే ఆరాట పడతాండ్రు. ఇక మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇక ఒక్కళ్ళేంది లేండి, ఇంక మా ఆడకట్టుకు బాగానే ఓ 10-15 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. ఇక అందరు గంతే, ఓ నెల అటు ఓ 10 రోజులు ఇటు, ఇక అందరు గట్నే 2 పుట్టినరోజులే చేసుకుండ్రు గంతే. ఇంక అప్పటి నుంచి అమ్మలందరూ ఇక ఓ చోట చేరి మీరు ఏ స్కూల్ వేస్తారు, నేనే స్కూల్లో చెయ్యా అని ఇక జమ అయ్యిండ్రండి. ఇంకా నాకు మస్తు పరేషాన్ అయింది. ఈ 2 ఏళ్ళ పిల్లగాళ్ళు బడికి పోయి ఏం చేస్తారు, వీళ్ళకు డైపర్లే గట్టి ఉన్నాయి, ఎట్టెట్లా చదువుతారు, ఎట్లా పంపుతారు అనుకున్నా. ఇక చూసినండి, ఇక డైపర్లు వేస్తున్నారు, ఓ డబ్బాల గింత బిస్కెట్లు పోసురు, ఓ డబ్బాల మురుకులు పోసురు, ఓ డబ్బాల గింటి పండ్ల ముక్కలు పెట్టుడు. ఇక పిల్లగాళ్ళను ముద్దుగా తయారు చేసి పంపిస్తుండ్రండి. ఇక పిల్లగాళ్ళు అడిగిపోయి ఇక దాని మీదకి వెళ్తునుకుడు, దీని మీదకి వెళ్తునుకుడు. ఇక జారుడు బండలట, ఏందోనట, అవన్నీ ఓ గంటే ఆడిస్తామని ఆడిస్తుండ్రు. ఇంకా ఆటలు పడ్డ పిల్లలు ఇక గంటే ఆడతారు చెప్పుర్రి మీరే. ఇక బాగానే ఇక 9ంటికి పోయిన వాళ్ళు ఓ 2-3 రోజులు గంట సేపు ఆడిండ్రు. ఇక రాంగా 12:30 దాకా ఆడుకుంటాన్రండి. మరి ఇక పిల్లగాళ్ళు స్కూల్లో పోతేనే ఆడుకుంటారా 12:30 దాకా? ఇళ్ళల్లో ఆడుకోరా చెప్పురి. ఇంకా మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇక మాకో చెల్లె కొడుకు ఉండే చిన్నప్పుడు, ఇది ఎప్పటిదో 30 ఏళ్ళ కింద మాట తీరి. పిల్లగానికి గిట్టనే 2 పుట్టినరోజులు అయ్యే వరకల్లా ఇక మా చెల్లె అయితే ఇక పిల్లగాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఇంత అన్నంలా ఇంత ఉప్పేసి ఇంత నెయ్యి వేసి ముద్ద చేసి గింత నోట్లో పెట్టుకుంటా 1, 2, 3 అని పాలకి ఇచ్చేదండి మా చెల్లెగా 30 ఏళ్ళ కిందనే. ఇంకా ఆ పిల్లగాడు కూడా ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ వాళ్ళకేది. ఇక తర్వాత ఏబిసిడీలు చెప్పించేది, తర్వాత 1, 2, 3లు చెప్పించేది. ఇంకా తర్వాత చిన్న చిన్న పద్యాలు ఉంటాయి కదా, దేవుని గయ్యి అట్లాంటివి ఓ 4-5 దేవుని పద్యాలు, ఓ 2 మామూలువి అవి ఇవి చదివించేదండి. ఇక అవి అయిపోయినాక ఇక ఆ పిల్లగాని ముందర గీ బొమ్మలు వేస్తే కాసేపు కొట్టుకుంటూ ఆడుకునేది. ఇంకా కాసేపు అయినాక పని అయిపోయినాక మా చెల్లె కూర్చొని కాసేపు ఆడేది. ఇంకా పక్కన వేసుకొని నిద్రపోయేది. అప్పటికి 2-3 అయ్యేది. మళ్ళీ సాయంత్రం గట్లనే అదో ఇదో ఆడేది, ఇనుపప్పు చెక్కలు పెడితే తినేది, ఆడుకునేది. మళ్ళీ రాత్రి కాగానే పొద్దుగాలుగా 2 చెంబులు నీళ్ళు పోసి ఇంత అన్నం పెట్టి పక్కన వేసుకొని మళ్ళీ 1, 2, 3లు 1, 2లు మళ్ళా అట్లా తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో అట్లా అన్నీ చెప్పుకుంటూ పక్కన వంట పెట్టుకుంటూ ఆ పిల్లవాడు నిద్ర వచ్చిందాక ఇక చెప్పి పట్టి నిద్రపోయేదండి. ఇక మాకైతే భలే ముద్ద అనిపించేది. ఇక ఎవరన్నా 1, 2లు చెప్పు కొడుకు అనగానే 1, 2, 3లు చెప్పేది, 1, 2 చెప్పు కొడుకు అనగా 1, 2 చెప్పేది అని చెప్పేది. ఇప్పటి వాళ్ళకు ఓపిక లేకనా లేకుంటే కాలం తీరా అండి. ఇదేందో స్కూల్ అంటారట అండి, ఇది ఆటలే ఆడుకుంటారట. ఆడుకుంటూ ఇంకెప్పటికో 1, 2, 3లు చెప్తారట. సగం మళ్ళీ ఇంట్లో అమ్మలే చెప్పుకోవాలట. దీనికి ఎందుకండి పైసలు కట్టి బడికి పంపుడు. ఇంకేమనండి, కాలం మారినా కొద్దిగా అన్నీ మారుతాయి. మరి ఇక మా అప్పటి ముచ్చట్లు ఇప్పుడు జరగాలంటే జరుగుతాయా కానీ, ఇంకా మా వాడకట్టుకు పిల్లగాళ్ళు అందరూ పోతూ ఉంటే నాకు ఈ ముచ్చట మీకు చెప్పాలని అనిపించిందండి. మరి వెనకటికి మా చెల్లె గట్ట చెప్పిందంటే గప్పటోళ్ళు పిల్లగాళ్ళకు మంచిగా చెప్తున్నట్ట, గిప్పటోళ్ళు చెప్తున్నట్ట ఏమో తీరి మీరే ఆలోచించుకోరి. ఇక మా కాలం అయిపోయింది, మీ కాలం ముందర పడ్డది. ఇక మరి ఉంటా, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం.